ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈరోజు లేవియాకాండము 23వ అధ్యాయము 22వ వచనంలో, మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓర్లను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను, నేను మీ దేవుడైన యెహోవాను. ఏమంటున్నారండి ఆయన? మీరు పంట చేను కోయినప్పుడు వాటిని పూర్తిగా కోయకూడదు, వాటిని అందులో పొలములోని పూర్తిగా వాటిని ఏరుకొనకూడదు. అంటే మీరు సంపాదించిన సంపాదనను పూర్తిగా మీరు తీసుకోకూడదు. పూర్తి అధికారము మీకు దాని మీద లేదు. అందులో మీరు బీదలకును పరదేశులకును దానిలో కొంత భాగం విడిచిపెట్టవలను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఎంతమంది మనలో ఇది పాటిస్తున్నాము? ఎంతమంది ఇది చేస్తున్నాము? మనము చాలా వరకు కూడా మనము నిర్లక్ష్య పెట్టేవారముగా ఉంటాము. మరి బీదలకు భాగం ఇవ్వడము ప్రభు మనకు చెప్పిన మాట. నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన ఎంతగా అయితే ఎన్నిసార్లు అయితే బహుశా చెప్పి ఉన్నారో, అలాగున్నే బీదలకు భాగం ఇవ్వమని, బీదలను చూడమని ఆయన మనకు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. విడిచిపెట్టిన పిల్లలను, విడిచిపెట్టిన తల్లిదండ్రులను, విడిచిపెట్టిన భర్తను భార్యలు కోల్పోయిన, భర్త కోల్పోయిన కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి పట్ల, దీనమైన స్థితిలో ఉన్న వారి పట్ల, ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వారి పట్ల ప్రభు ప్రేమ కనికరము మనకెంతగానో కనబడుతుంటుంది. ఆయన బీదల పట్ల ఎంత జాలి కనికరం కలిగి ఉన్నాడో మనకి వాక్యం అంతట్లో మనం చూసి ఉంటే మనకు కనిపిస్తుంది. కానీ ఎంతమంది మనము దాన్ని ఆచరణలో పెడుతున్నాం? మన సంపాదనలో కానివ్వండి, మన రాబడిలో కానివ్వండి, లేదు ఇయర్లో మనం ఇయర్ మొత్తంలో మనం సంపాదించే సంపాదనలో కానివ్వండి, ఎంతమంది మనం భాగమిస్తున్నాం? చాలా తక్కువ మంది, వేరుగా ఎంత ఉన్నా కూడా, ఏమి ఉన్నా కూడా ఇంకా మాకు తక్కువే అన్న ఉద్దేశంతోనే మనం ఉంటాం. కానీ మనకున్న దానిలో భాగం ఇచ్చేవారంగా ఉందాం. ఈ రోజు నుండి మనం ఇచ్చేవారంగా ఉందాము. దేవుని దగ్గర ఆశీర్వాదములు పొందేవారంగా ఉందాం.